లేకుంటే మనం ప్రతిదాడులు చేయటమైనా, లేకపోతే మనం మన వైపు నుంచి ఏమైనా యాక్టివ్‌గా వాళ్ళ వైపుకి వెళ్ళి ఇటువంటివి జరగకుండా చూసే అవకాశం ఏమైనా ఉందా అని బహుశా ప్రధాని మోదీ ఏమైనా ఆదేశించే అవకాశం ఉంటుంది. ఒకవేళ అది గనక జరిగితే స్వామి, నిజంగా హ్మ్. ఈ రోజు గనక అటువంటి కీలకమైన అంటే ఇటువంటి తలనొప్పులు లేకుండా చిన్న చిన్న అటాక్‌లు లేకపోతే వాళ్ళు వచ్చి ఏదో దీపావళి మందులు కాల్చి వెళ్ళిపోయినట్లుగా అప్పుడు అక్కడక్కడ అక్కడ ఒక మిసైల్, అక్కడ ఒక మిసైల్ జారి విడుచుకుంటా పోవటం, లేదా పద్దాకులు షెల్లింగ్ చేయడం, అక్కడ కాల్పులు జరపడం ఇవన్నీ కాకుండా ఈ ఈ ఈ చికాకులు లేకుండా ఒక్కసారిగా ఇక పూర్తి స్థాయిలో యుద్ధానికి పోవాలని ఏమైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం అది పెద్ద స్థాయి నిర్ణయం అవుతుంది. అది భారతదేశానికి కూడా కొంత నష్టాన్ని కలిగించే అవసరమే. కాకపోతే వన్స్ ఫర్ ఆల్ ఈ తలనొప్పి మనం తొలగించుకోవాలి, లేకపోతే ఈ నొప్పిని వదిలించుకోవాలనుకుంటే మాత్రం అటువంటి అది ఎక్స్‌ట్రీమ్ డెసిషన్ అనే చెప్పొచ్చు. అంటే అటువంటి స్టెప్ తీసుకుంటారా అన్నది మాత్రం కొంత అంటే ఈ దశలో తీసుకోకపోవచ్చు అటువంటి డెసిషన్. మరి కొంతకాలం వేచి చూసే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళు ఎన్ని రోజులు ఈ విధంగా మిసైల్స్ ఏస్తారో చూడాలి. తర్వాత వాటన్నిటిని మనం ఏంటే మన దగ్గరైతే రక్షణ వ్యవస్థ చాలా చాలా పకడ్బందీగా ఉంది. వాళ్ళు ఎన్ని మిసైల్ చేసినా, ఎంత దాడులు చేసినా ఒక అణ్వాయుధం ఉపయోగిస్తే మాత్రం చెప్పలేం గానీ, అణ్వాయుధం గాకుండా ఈ విధంగా మిసైల్స్ గానీ, లేతే ఫైటర్ జెట్స్‌తో వాళ్ళొచ్చి మన మీద దాడులు చేయటం, లేతే ఇక్కడ కాల్పులు జరపటం సరిహద్దులు ఎమ్మటి, లేదా వాళ్ళ లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వచ్చినప్పుడు వాళ్ళని నిలువరించడం. ఇదే ప్రశ్న అడిగితే ప్రధాని వాళ్ళ దగ్గర మిసైల్స్ ఉన్నాయి కదా, మిసైల్ వేస్తే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు వాళ్ళ దగ్గర మాత్రమే లేవు, అందరి దగ్గర ఉంటాయి కదా అని చెప్పి మోడీ సమాధానం ఇచ్చినట్టుగా కూడా మనం చూసాం. మిసైల్స్ అన్నది మన దగ్గర కూడా ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి. కాకపోతే వాటిని పర్ఫెక్ట్ గా టైమ్లీ షెడ్యూల్డ్ అండ్ ఒక కార్యాచరణతోనే వాటిని ఉపయోగించాల్సింది. మిసైల్ కూడా వాటిని అనవసరంగా యూజ్ చేయకూడదు. వాటిని ఖచ్చితత్వంతోనే యూజ్ చేయాలి. తర్వాత వాటికి ఏదైతే నిర్దేశిత లక్ష్యాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేసి వాటిని అవసరమైనప్పుడే వాడాలి. ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి మిసైల్స్ ఎన్ని వేసినప్పటికీ కూడా వాటిని మనకి ఆ యొక్క యాంటీ రాడార్ తో వాటిని అన్నిటిని కూడా వాటిని వేరే ప్రదేశాలకు మళ్లించగలగాలి. అంటే పైనుంచి మిసైల్స్ వస్తున్నప్పుడు వాటిని ఇంటర్సెప్ట్ చేసే ఒక వ్యవస్థ అయితే మన దగ్గర ఉంది. ఆ ఇంటర్సెప్ట్ వ్యవస్థ అంటే గతంలో ఎప్పుడు కూడా దాన్ని టెక్నికల్ గా ప్రాక్టికల్ గా అంటే మన మన ఇంటర్నల్ గా వాటిని టెస్టింగ్ చేశారు, కానీ ఇంటర్సెప్టింగ్ వ్యవస్థని ఈ విధంగా యుద్ధం జరిగినప్పుడు నిజంగా వాటిని అవి పనిచేస్తాయా లేదా అని మాత్రం ఇప్పటి వరకు కూడా టెస్ట్ చేయలేదు. అంటే వాటి అవసరం రాలేదు. కాకపోతే టెక్నికల్ గా ల్యాబ్ లోనో లేకపోతే ఇక్కడ మన భారతదేశ భూభాగంలోనే కొంత ఇంటర్సెప్టింగ్ సంబంధించినటువంటి ఈ వ్యవస్థని కొంత పరీక్షించారు. ఇప్పుడు నిజంగా అవి మిసైల్స్ పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్నప్పుడు ఈ ఇంటర్సెప్టింగ్ వ్యవస్థ, ఈ యొక్క యాంటీ మిసైల్ ఇది వ్యవస్థ ఏదైతే ఉందో అవి నిజంగా పనిచేస్తున్నాయంటే ఖచ్చితంగా పనిచేస్తున్నాయని మనకు అర్థమవుతుంది. నిన్న మనం చూసాం వాటన్నిటిని కూడా మధ్యలోనే వాటిని తునాతునకలు చేసాం. అవన్నీ కూడా ఆ డెబ్రీస్ అన్ని కూడా కింద పడిపోయినాయి. ఆ డెబ్రీస్ ని ఏరి వాటిని యుఎన్ కి అందజేస్తున్నామని కూడా చెప్పారు. కాబట్టి పక్కాగా మనకు వచ్చినటువంటి నష్టమే లేదు. భారత ప్రభుత్వం మాత్రం పక్కా అన్ని కూడా సిద్ధంగా ఉందనే చెప్పొచ్చు. కాబట్టి మనం ఇటువంటి ఇది ఏంటంటే దీనికి చిన్నపాటి బెదిరింపులు లాగానే మనం చూస్తున్నాం. భారత్ వీటన్నిటికి కూడా ఇది పెద్ద భయపడాల్సినటువంటి అవసరం లేదు అనేది ఇప్పుడు రక్షణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నారు అనమాట. అజిత్ దోవల్ మీటింగ్ తర్వాత ఏదైనా కొత్త నిర్ణయం తీసుకునే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, దానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి ఇన్పుట్స్ ఏంటి? ఖచ్చితంగా స్వామి, ఈ సమావేశం అయితే కొంచెం కీలకమైనటువంటి సమావేశం అనే చెప్పొచ్చు. మనం తొలిసారిగా ఈ విధంగా ఒక మిసైల్ దాడిని మనం ప్రత్యక్షంగా చూసాం కాబట్టి